లడ్డు కావాలా? ఇదిగో పంపుకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కాజు అనమాట. ఈ కాజులన్నీ ఇక్కడ కొంచెం పప్పు గుత్తితో ఇలా నల్లగొట్టాను. మొత్తం కొన్ని కాకుండా కొన్ని అలా కొన్ని ఇలా ఉంచాను అనమాట. కొంచెం ఏమో ముక్కలు ముక్కలు చేశాను, కొంచెం అలాగే ఉంచాను. పర్లేదు. కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం పాకం తీగ పాకంకి వచ్చేసిందండి. తీగ పాకం వచ్చిన తర్వాత నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బెల్లాన్ని మంచిగా తురుముకొని ఈ విధంగా మనం పాక్ చేసుకోవాలి. అయితే పాక్ చేసే ముందు కొంచెం కరిగిన తర్వాత బెల్లాన్ని ఈ విధంగా మంచిగా జాలీలో వడబోసుకోవాలి. ఎందుకంటే మన ఇసుక ఇట్లుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది లేత పాకలో చేసుకోవచ్చు, కొంచెం ముదురు పాకలో చేసుకోవచ్చు. అంటే మన తినే ఇష్టాన్ని బట్టి కూడా లడ్డూలు కట్టుకోవచ్చు అండి. కొంచెం సోంపు, ఇలాచి పౌడర్, కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. అందులో వేసి కలిపేసుకోవాలి. అయ్యో అసలు వేయడం మర్చిపోయానండి. ఇది అసలు కనబడలే, పక్కన పెట్టుకున్నా ఫస్ట్ వేయించి అసలు కనబడలే. ఫైనల్ గా కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. మిక్సీ పట్టిన ఇది కూడా ఇలా వేసుకొని మంచిగా అన్ని కొంచెం కూల్ అయినాక కట్టుకోవాలి, లేకపోతే చెయ్యి కాలిపోతుంది. ఇలా మంచిగా జలుపుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లగా అయినాక కట్టుకోవాలి. మరీ చల్లగా ఉండొద్దు, మరీ వేడిగా ఉండొద్దు. మన చెయ్యి కాలనంత ఆ వరకు ఉంచుకొని కట్టాలి. ఇక్కడ నుండి ఈ స్పూన్తో కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకుంటే పక్కన కట్టేస్తాను ఇలాంటి. ఎందుకంటే కూల్ అవుతుంది, సమ్మర్ కదా, కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది. చల్లారాలంటే టైం పడుతుంది అనమాట. ఇలా కొంచెం కొంచెం స్పూన్తో ఇందులో వేసుకొని ఇదే దాంట్లో కొంచెం ఊపుకుంటూ దగ్గరికి ఉండదుట్టుకుంటూ అయిపోయాయి. అంటే మనకు చిన్నగా అంటే చిన్నగా కట్టుకోవచ్చు, పెద్దగా అంటే పెద్దగా కట్టుకోవచ్చు. అంతే. ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ రెడీ.